ఎలాగో మీ ప్రాణాలు పోతాయి కదా మేడం. ప్రాణాలంటే లెక్కలేదు కాబట్టే మీరిక్కడి దాకా వచ్చారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. భువన్, ఇప్పుడేం చెప్పొద్దు. నేను లోపల ఏముందో చూడ్డానికి కిందకొచ్చాను. నీకు బుర్ర పాడైపోయిందా? ప్రాణం అంటే భయం లేదా? ఉంది, చాలా భయం ఉంది. అందుకని తప్పించుకోవడానికి ప్రయత్నించాను. మేడం లోపల ఎలాంటి మృగాన్ని పెంచుతుందో నేను చూడాలి. టీనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలన్న ఆలోచన మానుకో. మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తే అడవి మృగాలు మనల్ని వేటాడుతాయి, లేదంటే బేడ మనుషులు మనల్ని చంపేస్తారు. భువన్, మేడంతో ఇక్కడ ఉండేది ఒక్కొక్క నిమిషం చచ్చేలా ఉంది. ఆవిడ ఎప్పుడు ఏం చేస్తారనేది అర్థం కావట్లేదు. టైం 8 అయింది. ఇక నేనన్నీ సెట్ చేసేశాను. ఇప్పుడు హీనా గుహని ఏం చేస్తున్నారో చూద్దాం. నేనే అక్కడికి వెళ్ళి చూడాల్లా ఉంది. వంట బాగా చేసావే. హీనా, చెప్పండి మేడం. నువ్వు ఆ సాలడ్ చేసావా? నేను చెప్పినట్టే కదా చేసావు. కట్ చేసేసావా? అవును మేడం. ఎక్కడ నా దగ్గర చూపించు. భువన్, నువ్వు ఈ గరిటలన్నీ కడిగి పెట్టే. ఈ సాలడ్ మొత్తం నువ్వే చేసావా? అవును మేడం. నువ్వు ఈ చేతులతోనా? అవును. ఏది నేను చూస్తానుండు. షేప్ కరెక్ట్గానే ఉంది, సరిగ్గానే ఉంది. మేడం, ఇది మేడం నా తప్పు వెళ్ళేలా అయింది. హీనా, ఈరోజు రాత్రికి ఏ తప్పు జరగకూడదని నీదో చెప్పానుగా. ఏం పర్లేదు. నువ్వెన్ని తప్పులు చేశావో అంత మాత్రమే నీకు పనిష్మెంట్ ఇస్తాను. థ్యాంక్ యూ. పిన్ని, మీరెందుకు తినకుండా ఉన్నారు? నాకు సూప్ వస్తుంది. భువన్, ఇంకా అందరూ మీ జీవితం ఎలా గడుస్తుందో చెప్పండి. బాగానే కదా సాగుతుంది? అవును పిన్ని, అంతా బాగానే ఉన్నాయి. అవును, ఎందుకని అలా అడిగారు? నేను ఊరికే అడిగాను. నిర్మల్, నీ కూతురు ఆరోగ్యంలో ఏదో సమస్య ఉంది విన్నాను. ఉద్యోగంలో కూడా. దీపిక, నువ్వు బ్యాంకులోంచి లోన్ తీసుకున్నావు కదా, ఇంకా లోన్ని కట్టలేదు కదా నువ్వు? నీ బిజినెస్ని బ్యాంకు టేకోవర్ చేస్తుందని విన్నాను. అనికేత్, నీ వల్ల పేకాట్లో తిరిగి డబ్బులు కట్టలేకపోయావంట కదా, అందుకని ఎవరో డాన్ గన్ పాయింట్లో ఉన్నావంట కదా. మై డియర్ సమీరా, నీ పరిస్థితి కూడా మోసంగానే ఉంది కదా. కానీ ఇదంతా మీకెలా తెలుసు? అంతా గాలే కారణం. గాలి గాలి అక్కడెక్కడ వేస్తుంది కదా. మన బంధువుల యొక్క మంచి చెడు, లాభం నష్ట లెక్కలన్నీ కూడా అది చెప్పిపోతుంది కదా. పిన్ని, మీరు మా అందరినీ అవమానించడానికే ఇక్కడికి రమ్మన్నారా? మీరు ఎప్పటికీ మారరా పిన్ని. ఇలా మమ్మల్ని దొంగచాటుగా గమనించాల్సిన అవసరమేంటి? అలాగే పిన్ని, చాలా సంవత్సరాల తర్వాత
నలుగురు ఇలా ఒకటిగా కలవడానికి ఏదో కారణం ఉందని చెప్పారు. నాకు నిజం చెప్పండి, ఆ కారణాలు ఇదేనా? అరే ఆ కారణం చెప్పడానికే కదా వస్తున్నాను. మీరెందుకు ఆపేశారు? మీరు తినండి పిల్లలు, తినండి. నేనేమనుకున్నానంటే ఇక్కడ ఉన్న నా ప్రాపర్టీ అంతా, ఈ అంతఃపురం ఎవరి పేరునైనా రాసి పెడదాం అనుకుంటున్నా. మీ నలుగురిలో ఎవరికన్నా ఒకరికి రాద్దాం అనుకుంటున్నాను. కానీ పిన్ని మమ్మల్ని పెట్టి తమాషా చేయట్లేదు కదా? ఆ, మీరెందుకు మాలో ఒకరికి అది ఇవ్వాలి? ఎందుకంటే మీకు మాతోనూ మీ అన్నదమ్ములతోనూ బంధాన్ని బలపరుచుకోలేదు. అరే ఇలా చూడండి పిల్లలు, యథార్థం ఏంటంటే ఎప్పుడైనా ఈ సమయంలో ఈ డబ్బు, ఈ ఆస్తి మన సొంత వాళ్ళకది ఇచ్చేసి మనం వెళ్ళే కదా తీరాలి. అందుకని మీ నలుగురిలో ఒకరికి ఇది ఇచ్చేసి వెళ్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? అప్పుడు ఎవరికివ్వాలనుకుంటున్నారు? మీ నలుగురిలో ఎవరు బతుకుతారో వాళ్ళకే. ఏమంటున్నారు? పిన్ని ఏంటిది? ఆ, మేమందరం బాగానే ఉన్నాం కదా, మాకేం జరగబోతుంది? మరణం రా బిడ్డా, ఎవరికి ఎప్పుడైనా సరే రావచ్చు కదా. అండ్ ట్రస్ట్ మీ, ఏ రూపంలోనా రావచ్చు. పిన్ని ఇక్కడేం జరుగుతోంది? అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. పిన్ని ఏంటా శబ్దం? ఏదో ఒక అడవి జంతువు మన రాజభవనంలోకి వచ్చిందనుకుంటాను. మెల్లంగా, అది మనతో పాటు ఇక్కడే ఉంది. మెల్లగా మాట్లాడు. అది మనుషుల కన్నా ఎంతో మేలు, లేదంటే అది పైకొచ్చేస్తుంది. మనం ఇక్కడికి వచ్చుండకూడదు. పదండి వెళ్దాం, పదండి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆలోచించుకోండి, చావాలా లేదా ఏమీ లేకుండా పోవాలా? మీ నలుగురిలో ఎవరికో ఖచ్చితం. ఒక మృగం శబ్దానికే మీ నలుగురు భయపడిపోయారు. ఇంత డబ్బు రాబోతుంది, ఛాన్స్ వదులుకుంటున్నారే. ఇన్ని వస్తువులు దొరకబోతున్నాయంటే సాధారణమైన విషయం కాదు. సరేని చెప్పండి, మీ నలుగురిలో ఎవరు బతకబోతున్నారో వాళ్ళ పేరునే మొత్తం ఆస్తిని రాసేస్తాను. మొత్తంగా 300 కోట్ల ఆస్తి. 300 కోట్ల. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఒకవేళ మేడం తినవీళ్ళు కూడా కట్ చేస్తారా? చేయి తీసేస్తారు, తల తీసేస్తారు. 300 కోట్ల ఆస్తి దక్కుతుందంటే ఎవరైనా సరే ఏం చేస్తారో వీళ్ళు కూడా అదే చేస్తారు. చంపుతారు లేదా చస్తారు. పొద్దు పొద్దునే ఇతను ఆఫీస్కి ఎందుకు వస్తాడో ఏంటో తెలీదు. నిర్మల్, ఇదేం బాలేదు. జీవితం చావు మధ్యలో పోరాడతావా? నన్ను ఇంకేం చేయమంటావు ప్రియా? నేను ఇప్పుడే హాస్పిటల్ నుండి వస్తున్నాను. నా కూతురు అక్కడ చావు బతుకుల మధ్య పోరాడుతోంది. తన రిపోర్ట్స్ వచ్చాయంటే హాస్పిటల్కి నేను పే చేయాలి. పేమెంట్ లక్షల్లో కట్టాలి. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? నిర్మల్,
ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఇంకో ప్రాణాన్ని ఇస్తున్నానంటున్నావు. ఒకవైపు ప్రాపర్టీ పోయి ఇంకొక వైపు ప్రాణాలు పోతే కానీ ఎలా? ప్రియా, ఒకవేళ ప్రాపర్టీ దక్కి ప్రాణాలతో బయటపడి నేను తిరిగొచ్చే అవకాశం ఉంది కదా. కానీ మీ పిన్ని నీ ప్రాణాలతో ఎంత చెలకట్టమాడుతుందో ఆ విషయం నీకు అర్థమవుతుందా? ఏమో తెలీదు, కానీ ప్రస్తుతానికి నేను జీవితంలో నిలబడిన చోటులో ఏ గేమ్లో పాల్గొనడం తప్ప నాకు మరో మార్గం లేదు. నిర్మల్ సార్, మీకు పార్సల్ వచ్చింది. ఈ టైంలో ఎవరు కొరియర్ పంపించుంటారు? హాస్పిటల్ నుండి వచ్చిందనుకుంటాను. నా కూతురి రిపోర్ట్స్. కమిన్. అవును, ఇది మెడికల్ రిపోర్టే. ఇది ఎలాంటి మెడికల్ రిపోర్ట్? అవును, కొంచెం విచిత్రంగా ఉంది కదూ. ఆ? ఏంటిది? ఇది మీ ముందొక రెడ్ కలర్ బటన్ ఉంది, దాన్ని నొక్కండి, తర్వాత విషయమేంటో మీకు తెలుస్తుంది. స్ట్రేంజ్. ఏంటో చూద్దాం. నిర్మల్, ఏమైంది? ఏమైంది సార్? వేలు, ఏయ్, నా వేలు లోపల ఇరుక్కుపోయింది. సార్ బయటికి తీయండి సార్. అరే, నేను లాగుతూ ఉన్నాను, బయటికి రావడం లేదు. నువ్వు డాక్టర్ని త్వరగా పిలుచుకురా. త్వరగా రా. నిర్మల్, నిర్మల్, ఏమైంది? నిర్మల్, హలో సమీరా, నువ్వు ఎక్కడ ఉన్నావు? నీకోసమే నేను వెయిటింగ్. ఏరా, నువ్వే పిలిచావు కదా ఇప్పుడు. సరే, నేను వెయిట్ చేస్తాను, త్వరగా రా. త్వరగా రా ప్లీజ్. ఎలుకల మందు మెడికల్ రిపోర్ట్ మధ్యలో ఒక బటన్ ఉంది కదా, ఆ బటన్ మీద నిర్మల్ వేలు పెట్టిన వెంటనే ఆ రంధ్రం గుండా వేలు లోపలికి వెళ్ళిన వెంటనే ఆ ప్రదేశంలో ఫిక్స్ చేసి ఉన్న ట్రాప్, ఇందులో వాడి వేలు చిక్కుకుని కట్ అయిపోయింది. దీనికి తడవబడిన విషం తెగిన వేలు ద్వారా రక్తంలో కలిసి శరీరంతో పాకింది. సార్, నేను హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే 10 నిమిషాలకి వాళ్ళు చనిపోయారు. మీరందరూ నిర్మల్ కజిన్సే కదా? సార్. మీకేమనిపిస్తోంది? ఇవన్నీ ఎవరు చేసుంటారు? ఏంటి సైలెంట్ అయిపోయారు? నిర్మల్కి ఎవరితోటైనా గొడవ ఉందా? శత్రుత్వం ఉందా? ఎందుకు మీరిద్దరూ నిజం చెప్పకుండా దాచుతున్నారు? మీ యొక్క డబ్బుకు లాంటి చావు వేటికి పిలిచారా ఏంటి? చెప్పండి. ఏంటి, చావుతో ఆటలాడ్డామా? ఆంటీ ఎవరు? సార్, యాక్చువల్లీ సార్, మాకు ఒక ఆంటీ ఉన్నారు. ఆమె పేరు మందిర. ఆమె చాలా ధనవంతురాలు సార్. ఆమెనే సార్ మాకు చెప్పారు. నేనేమనుకున్నానంటే ఇక్కడున్న మొత్తం ప్రాపర్టీని, ఈ అంతఃపురాన్ని ఎవరి పేర్లన్నా రాసి పెడదాం అనుకున్నాను. ఏమంటారు? మీ నలుగురిలో ఎవరు ప్రాణాలతో ఉంటారో మొత్తం ఆస్తిని వాళ్ళ పేర్లో రాసి పెట్టేస్తాను. మొత్తంగా 300 కోట్ల రూపాయల ఆస్తి. మీరు ముందు ఈ విషయాన్ని నాకెందుకు చెప్పలేదు? నిర్మల్ని కాపాడి ఉండేవాళ్ళం కదా. మేము నలుగురం తల నుండి కాలు వరకు అప్పులో మునిగున్నాం. ఒకటి సూసైడ్ చేసుకోవాలి, లేదా అప్పిచ్చిన వారి చేతిలోనే చనిపోవాలి.
మందిరా ఆంటీ చెప్పిన పోటీలో మాకొక చిన్న నమ్మకం వచ్చింది. సార్ ఎలాగో దీని గురించి మేము మొత్తం మీకు చెప్పేశాము. ఇప్పుడు మీరు తను ఎలాగైనా అరెస్ట్ చేయండి సార్, లేదంటే తను మా ముగ్గురిని చంపేస్తుంది సార్. ముగ్గురిని? దీపిక అంటే మీ యొక్క మూడవ కజిన్ ఎక్కడ? తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సార్ ఆ? సార్ నిన్న రాత్రి ఎవరో దీపికాని మర్డర్ చేశారు. తన శవాన్ని ఇంకా ఎవిడెన్స్ని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించాం సార్. సార్ దీపికా శరీరంలో చాలా విచిత్రంగా గీతలున్నాయి సార్. లేదు సో ఆ మందిరా ఆంటీ ఒక మృగం దీపికాని చంపుంటుంది. అభిజిత్, దీపికను కూడా హత్య చేశారా? మందిరాజీని మీరు కలవడం సాధ్యం కాదు. ఎందుకు చూడటం కుదరదు? మేము ఖచ్చితంగా చూడాలి. మేము తనని విచారించడానికి వచ్చాం. సిఐడి నుంచి వస్తున్నాం. ఇలా చూడండి, మీరు అర్థం చేసుకోవడం లేదు. మందిరాజీ గారు మీకు సమాధానం చెప్పలేరు. వారు రెస్ట్ తీసుకుంటున్నారు. అరే ఏం చేస్తున్నారు మీరు? సార్ నా మాట వినండి, చెప్పేది మీకే. ఆగండి సార్. నోరు మూసుకుని ఇక్కడే నుంచో. గో అండ్ సర్చ్. మందిరాజీ ఎక్కడా? మందిరా మేడం, ఆవిడ హినా, హినా, ఏమైంది డాక్టర్ సార్? ఒక గిన్నెలో నీళ్లు వేడి చేసి తీసుకురా. నీళ్ళ వేడి చేసని తీసుకొస్తాను. డాక్టర్ గారు, ఇంట్లో ఎవరికి ఒంట్లో బాలేదు? మందిరా మేడంకి పోయిన వారం ప్యారలైటిక్ అటాక్ వచ్చింది. సార్ ఏంటి సార్ కథలో ఈ ట్విస్ట్? అవును సార్, ఈమె ఈ పరిస్థితిలో హత్య. కానీ సార్ ఆ మృగం ఇదే ఈ శబ్దమే కదా ఆ రోజు వినిపించింది. సార్ ఒక్క విషయం బాగా అర్థమైంది. శబ్దం భవనం లోపల నుంచే వస్తుంది సార్. సార్ అది భయంకరమైన మృగమేమో సార్. ఎవరు లేరు సార్, ఏ జంతువు కూడా లేదు. శబ్దం వినిపిస్తోంది. రెడీ పంకజ్, వెళ్ళి చూడండి. అరే ఏంటి ఇలా చేశారు? భయంకరమైన మృగాన్ని పట్టుకోవడానికి మనిద్దరిని పంపించారు. పంకజ్ పంకజ్ పంకజ్, శబ్దం అక్కడి నుంచే వస్తుంది. సార్ సార్ ఏంటి కింద పడిపోయారు? సార్ రండి సార్, రండి రండి వెళ్ళిపోదాం. సార్ రండి సార్, లేవండి లేవండి సార్. ముందుకు వెళ్ళు. ఇట్స్ మై ఆర్డర్. తాళం ఏంటి ఇంత పెద్దదిగా ఉంది? తాళం కప్ప కాదు, దాని అబ్బా. ఎవరు దీని లోపలికి వెళ్ళకూడదని ఈ తాళం వేసినట్టున్నారు సార్. వెళ్దాం, మనం కూడా అలాగే యూటర్న్ చేసేద్దాం. సరేనా? ఏయ్ ఫ్రెడీ, నేనే. దయా సార్, మీరా? లిగు లిగు. శవంలాగా ఇక్కడ పడుకుంటే ఇక్కడ సమాధి చేస్తాం, చూసుకో. లే, ఏం చేస్తున్నారు? సార్ ప్రాక్టీస్ సార్, ప్రాక్టీస్. హఠాత్తుగా భయంకరమైన మృగం బయటకు వస్తే డెడ్ బాడీలా నటించడానికి. వీళ్ళని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? సార్ తలుపు లోపల నుంచి శబ్దం వస్తుంది సార్.
రండి సార్. ఇక్కడ జంతువులేమీ లేవే. ఏమిటి ఆటలాడుతున్నారా? సార్ నేను ముందు నుంచి చెప్తున్నాను, ఇక్కడ ఏ జంతువు లేదు. మరి ఆ శబ్దం? ఆ? రండి నేను మీకు చూపిస్తాను. ఇదిగో అదే ఇది. ఈ శబ్దమే అంతా వచ్చేలా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి చిన్న చిన్న స్పీకర్లు అంతా పెట్టాము. ఓ, ఇది మృగానికి సంబంధించిన సౌండ్ ఎఫెక్టా? అవును ఇవన్నీ చేయడానికి ఏమిటి కారణం? సార్, ఇది మందిర మేడం గారి ఐడియా. దొంగలు హంతకుల నుంచి తప్పించుకోవడానికి. ఈ భయంకరమైన శబ్దాలన్నీ ప్రతి 30-40 నిమిషాలకోసారి వస్తూ ఉంటాయి. సార్, అదేంటంటే మందిరాజీ తన్ను తాను కాపాడడం కోసం చాలా ప్లాన్లు వేసినట్టున్నారు. భువన్, నీకు చివరి అవకాశం ఇస్తున్నాను, నిజం చెప్పు. ఇదే కారణమా లేక ఇంకేమైనా ఉందా? సార్ నేను చెప్తున్నది నిజం సార్, నన్ను నమ్మండి. ఇది చూడండి బాస్, ఈ ఆయుధం ఉంది కదా, చివర్లో తోలు ముక్కలన్నీ అంటుకున్నాయి చూడండి. ఇది ఇక్కడున్న ఈ తోలు ముక్కలంతా దీపికాది. ఇందులోంచి ఏం తెలుస్తుందంటే దీపిక మరణం దీనివల్లే జరిగిందని. సార్, ఒకవేళ మందిర వ్యాధి వచ్చినట్టు నటిస్తుందో ఏమో. వీళ్ళిద్దరిని మందిరాన్ని చంపిండొచ్చు కూడా. తన మీద ఎవరికి అనుమానం రాకూడదని పారాలిటిక్ అటాక్ వచ్చినట్టు నాటకం చేసి బెడ్లో పడుకుందేమో. కానీ మందిరాకి ఏం జరిగిందనేది మనం ఈజీగా కనిపెట్టేచ్చు బాస్, టెస్ట్ చేస్తున్నాం. కానీ ఒక విషయం, నిర్మల్ వేలు ఆ ఎలుక బోన్లో చిక్కకుండా ఉంటే, అదే విధంగా దీపిక మరణం, భయంకరమైన మృగం దాడి చేసి చంపకపోయినా వాళ్ళిద్దరూ 24 గంటల్లో చనిపోయిండేవారు. వద్దేలా డాక్టర్ సార్, నేను చెప్తాను రండి. బాస్, ఈ 2 డెడ్ బాడీల యొక్క లోపలున్న భాగంలో నల్ల నల్లగా కనిపిస్తుంది చూసారా? ఇది దారుణమైన కెమికల్ విషం, ODMT. ఇది మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని రియాక్ట్ చేస్తుంది. 48 గంటల తర్వాత పనిచేయటం మొదలు పెడుతుంది. ఆ తర్వాత 48 గంటల్లో మనిషి చనిపోతాడు. అలాగా సార్, ఈవిడే సబీరా. దీపికకి ఫోన్ చేసింది ఈవిడే. ఆ తర్వాత అటాక్ జరిగింది. నేనేం చేశాను? నేనెలా చేయగలను సార్? నా ఫోనే నా దగ్గర లేదు. ఆ రోజు బంగ్లోకి వెళ్ళినప్పుడే నా దగ్గర సెల్ లేదు. అంతేకాదు, నేనెందుకు దీపికని చంపాలి? మంత్ర ఆస్తి అత్యాసలు. అందరూ చనిపోతే ఆస్తి మొత్తం మీకు వస్తుంది కదా, నిజమేగా? లేదు సార్, అలాంటిది నేనేమీ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మందిరా ఆంటీ నాకు కాల్ చేసినప్పుడు అప్పుడే నేను దీపికాని చూడని వెళ్ళాను. నేను తనతో చెప్పాను మన నలుగురిని ఆంటీ డిన్నర్కి ఇన్వైట్ చేశారని. ఆ తర్వాత మేము నలుగురం కలిసే సార్ వెళ్ళాము. అవును కదా అంకిత్, నేను నిజమే కదా చెప్తున్నాను? ఒక్క నిమిషం. మీరు నలుగురు కలిసి అక్కడ భోంచేశారా? అవును. మై గాడ్, అంటే ఆ విషయం వీళ్ళ ఇద్దరి కడుపులో కూడా ఉంది. డాక్టర్స్ ఏమంటున్నారంటే ఈ విషయం తన శరీరంలో మొత్తం వ్యాప్తమైందని. వాళ్ళిద్దరు బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ అంట. ఒక విషయం నాకు అర్థం కానట్టుంది. అదేంటంటే, ఒకడింత కఠినమైన విషయాన్ని ఇచ్చిన తర్వాత ఎవరైనా సరే చంపాలని అనుకుంటారా ఏంటి? అదే కదా ఈ విషయంలో పెద్ద ప్రాబ్లము. ఈ 4 మనుషుల్ని చంపడం కోసమే 2 గ్రూపులు తిరుగుతున్నారు అనుకుంటున్నాను. ఇద్దరు ఎనిమీసా? ఇద్దరు వేరే వేరే గ్రూప్స్. వాళ్ళు వాళ్ళ స్టైల్లో చంపాలని అనుకుంటున్నారు. ఒకటి మాత్రం స్పష్టంగా ఉంది సార్, వాళ్ళ అంతపురానికి చెందిన వాళ్ళు. వాళ్లే వీళ్లకు విషయాన్నిచ్చారు.
ఆ రెండో వ్యక్తి ఎవరో మనం కనిపెట్టి తీరాలి. ఆ రెండో వ్యక్తిని సోలంకి చెప్పు. బాస్, ఒక భయంకరమైన విషయం మనకు తెలిసొచ్చింది. ఏమిటి? ఆ మంత్ర రామ్ని ఏమీ చేయలేదు. తనకి నిజంగానే పెరాలిటిక్ అటాకే. ఏమిటి? కానీ ఒకటి, ఈ అటాక్ న్యాచురల్ కాదు. అసలు నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటి? నాకు మంత్ర రక్తంలో కోడిడిఎస్ 7X ట్రేసెస్ దొరికాయి. ఈ మందుతో ఓవర్ డోస్ ఇచ్చారు. అలాగా? సరే, ఓకే. ఏమైంది సార్? అభిజిత్, ఈ మందిరాకి ఎవరో ఒక విచిత్రమైన విషయాన్ని ఎక్కించారు. ఆ కారణం వల్లే తనకి ఈ పెరాలసిస్ అటాక్ వచ్చింది. అందువల్లే తను చనిపోయింది. అలా అయితే ఎవరో మంత్రాన్ని కూడా చంపాలనుకుంటున్నారా? అలాగే అనిపిస్తోంది. సార్, అది ఎవరై ఉంటుంది? అదే జయవంతి, అదే సమీరా ఫోన్ మూలంగా దీపికాకి అతను తావడానికి ముందు ఒకరు ఫోన్ చేశారే, వాళ్లే వీళ్ళు. ఈ ఫోన్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో మనం కనిపెట్టి తీరాలి. ఎక్కడి నుంచి? మందిర ఇంటిని పూర్తిగా మనం శోధన చెయ్యాలి. ఎందుకంటే ఆ నలుగురికి విషాన్ని మందిర వాళ్ళ ఇంట్లోనే దాన్ని ఇచ్చారు. ఇంతమంది డాక్టర్లు. డాక్టర్ డాన్, డాక్టర్ జేకే, డాక్టర్ టామిల్ టెల్. ముగ్గురు డాక్టర్లు వచ్చారా? వీళ్ళ ముగ్గురు థెరపీ స్పెషలిస్ట్. మందిరాజీ ట్రీట్మెంట్ కోసం వీళ్ళ ముగ్గురిని నేనే ఇక్కడికి రప్పించాను. కానీ నీ చిన్న మెదడులో ఉండే ప్రెషర్ని ఎక్కువ చేసుకోవద్దు. అలా చేస్తే పెద్ద మెదడుకి ప్రెషర్ ఎక్కువ అయిపోయి ఈ రెండు వేరే వేరే మూలల్లో ఉంటాయి. ఆ తర్వాత నీ శ్వాస లెవెల్ తగ్గిపోయి నువ్వు డమ్మీ అయిపోతావు. Memorandum of the Association in non-alterable document of intellectual prospect of Czechoslovakia, which need a sudden inspiration, a little desperation of human bride that goes to in human pipe called Philadelphia. విషయం ఏంటి? అదేంటో మాకు కూడా మీరు చెప్పొచ్చు కదా. ఇలా చూడండి, వీళ్ళ హృదయ స్పందన చాలా అధికంగా అయింది. అందుకని వీళ్ళ హృదయంలో ఫ్లక్చువేషన్ అవుతూ ఉంది. మేము ఈ ఫ్లక్చువేషన్స్ యాక్సిలరేషన్గా మార్చాల్సి వస్తుంది. ఏంటి? డాక్టర్ జేకే, మనం క్రిటికల్ టెంపరేచర్లో 150 సెల్సియస్ వాటర్ని వేడి చేయాల్సి ఉంటుంది. అందులో నేను తీసుకొచ్చిన వేర్లు మూలికలు ఇవన్నీ వేసి కలపాలి. అవును, మీరు సరిగ్గా చెప్పారు. కిచెన్ ఎక్కడుంది? ఆగండి, నీళ్లు నేను తీసుకొస్తాను, తెస్తాను. నో థ్యాంక్ యూ. ఇలా చూడండి, వీళ్ళందరూ ఇండిపెండెంట్ థెరపిస్ట్. వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటేనే మందుల పని చేస్తుంది. వెళ్ళిరండి. ఆ నలుగురికి విషయం ఇచ్చినట్టు సాలింగ సార్ చెప్పారు. అది చూస్తానికి ఉప్పులాగా ఉంటుందంట. సార్, ఒకవేళ మందిరానే ఆ విషయం ఇచ్చుంటే తన ఇంట్లో ఉప్పు డబ్బా పెట్టి తప్పు చేసుంటారు. ఎక్కడో తీసి పెట్టుంటారు. ఎస్ డాక్టర్ జేకే. డాక్టర్ జేకే బయట అక్కడ ఉన్నప్పుడు అందరి ముందు యాక్టర్లా నటించకండి. ఇక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు డాక్టర్ జేకే. అరే పంకజ్, ఊరకనే. నువ్వు వెతుకు. డాక్టర్, వీళ్ళని కాసేపు బయటెక్కి తీసుకెళ్ళండి ప్లీజ్. ఏం చేస్తున్నారు మీరు? వేడి నీళ్ళు పెడతానికి గిన్నె వెతుకుతున్నాను. దానికెందుకు చేతులకి గ్లౌజ్ వేసుకున్నారు? దీపికాకు కాల్ చేసేటప్పుడు సమీరా ఫోన్ ఇక్కడే సార్ ఉండింది. అంటే దీని అర్థం మిస్ దీపిక హత్యలో మిస్ మల్లిక హస్తం ఖచ్చితంగా ఉంది. తలుపు తెరవండి. ఏ సార్ తలుపు తెరవట్లేదు? ఒకవేళ పారిపోయాడా ఏంటి?
1 minute. తలకి దెబ్బ తగిలింది. మయు, ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో చూడు. బతికే ఉంది, మైకంలో ఉంది. ఈ లేడీ, ఈవిడ ఫోటోని నేను మందిరా వాళ్ళ ఇంట్లో చూశాను. మల్లిక మ్యామ్, మీరు ఓకే కదా? మల్లిక గారు, మయూర్ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా త్వరగా. మీరు లేవండి. మీరంతా ఓసిడి ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్. దీని లోపల ఏం చేస్తున్నావు? అదేంటంటే ఈ పైపులో కొంచెం గ్యాస్ లీక్ అయింది, దాన్ని డిస్ప్లేస్ చేస్తున్నాను. ఎక్కడున్నావు హీనా? వస్తున్నాను భువన్. వెళ్ళిపోయిందా? రా బయటికి. సార్ దీన్ని చూడండి, దీన్ని చూడండి సార్. సార్ ఇది మిమ్మల్ని ఎవరు కొట్టారు? నాకేవీ గుర్తులేదు సార్. ఇంట్లో ఎవరో లోపలికి వచ్చి నన్ను వెనక నుంచి కొట్టేశారు. మల్లిక గారు, ఈ మందిరా మీకు ఎలా తెలుసు? ఆమె మా వదినే సార్. కానీ ఏమైంది సార్? మందిరా యొక్క బంధువులు చంపబడ్డారు. ఇక తను కూడా ప్యారలైజ్ అయ్యింది. దాని గురించే మీతో మాట్లాడాలని వచ్చాను. ఓరి భగవంతుడా, ఆ ఆడది డబ్బు కోసం ఏమన్నా చేస్తుంది. డబ్బు కోసం అదే మా అన్నయ్యని చంపేసింది. అతని మొదటి భార్యను కూడా చంపింది. దాన్ని ఏం చేసినా మార్చలేము సార్. చాలా ప్రమాదకరమైన ఆడది. సరే, ఈవినింగ్ ఇక్కడి నుంచి ఎవరో దీపికాకి ఫోన్ చేశారు. మీరు చేశారా? దీపిక? సమీరా మొబైల్ నుండి. ఏ సమీరా? నేనిక్కడ ఒంటరిగానే ఉన్నాను. నేను ఎవరికి ఏ ఫోను చేయలేదు సార్. అంటే మీ ఇంట్లోంచి నిన్న ఈవినింగ్ దీపికకి ఎవరు ఫోన్ చేశారు? నిన్న సాయంకాలంగా. అవును సార్, ఒకటి గుర్తొస్తుంది. నాకు మదీరాకు రిలేటివ్ అయిన ఒక అతను నిన్న సాయంకాలమే ఆయన మా ఇంటికొచ్చారు. ఎవరది? ఈ శబ్దం ఎక్కడి నుంచి? మృగం శబ్దము. కానీ సిఐడి వాళ్ళు ఆ క్యాసెట్ని తీసుకెళ్లారు కదా.
మాధవ్ పరిగెత్తు. టీనా, మమ్మల్ని టీనా. చేయొద్దు. నేను చెయ్యదు. నన్ను వదిలే. నన్నే చేయొద్దు. ముందు నిన్ను మృగంలా మారి దీపికని చెప్పమని చెప్పాను. ఇప్పుడు నా మీద దాడి చేయడానికి వచ్చావా? నన్ను కానీ ఒక దెబ్బ వేసావంటే నీ తలని పేల్చేస్తాను. వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. సిఐడి మల్లిక అత్తయ్య, మీరా? ఇప్పుడు మాట్లాడొచ్చా? దీపికని నిర్మల్ని ఎందుకు చంపావు? నాకు వేరే దారి తెలియలేదు. మా నాన్న చనిపోయిన తర్వాత మందిర అమ్మగారు నన్ను పని మనిషిగా పెట్టుకున్నారు. మల్లిక అత్తయ్య నాకు ఏ సహాయం చేయలేదు. అంతేకాకుండా మందిర అత్తయ్య ఆస్తులన్నీ వాళ్ళ అన్ని పిల్లలకి రాయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆస్తి మీద నాకు మాత్రమే హక్కుంది. ఈ మందిర ఆ రోజు నైట్ ఆ నలుగురికి విషం ఇచ్చారు కదా భువన్? నేనేం చేయగలను సార్? మీరు అసలు అర్థం కూడా చేసుకోలేరు. ఆవిడెంత దారుణమైందో, మోసమైందో. తను ఏమందంటే అందరినీ మోసం చేయండి అని. నేను అలాగే చేశాను. నేను అమాయకుడిని సార్. నేను తను అడగడానికి ప్రయత్నించాను, అడిగాను కూడా. మేడం, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని. ఆవిడేమందంటే ఆ నలుగురి వల్ల నాకు ప్రాణహాని ఉంది, వీళ్ళంతా డబ్బు కోసం నన్ను చంపేస్తారు, వాళ్ళకంటే ముందు నేనే చంపేస్తాను అని. ఎక్కువగా మాట్లాడానా నన్ను చంపేస్తానంది సార్. నేను భయపడ్డాను సార్. ఈ విషయం నీకు తెలీదు, అందుకని నువ్వు కూడా ఆ నలుగురిని చంపడానికి ప్లాన్ వేశావు. ఆ తర్వాత మీ పిన్నికి పెరాలిటిక్ అటాక్ రావడానికి మందు కూడా ఇచ్చావు. నా జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళకి నేను వేసిన శిక్ష కొంచెం మాత్రమే. వీళ్ళు ఆ రోజు రాత్రి భోజనం పెట్టినప్పుడు ఆవిడ తాగిన పాలల్లో B878 విషయాన్ని కలిపాను. అందువల్ల ఆవిడ ప్యారలైజ్ అయ్యింది. ఎందుకు మల్లికని చంపాలనుకున్నారు? తను మీకేం చేసింది? నేను భయపడ్డాను మేడం. మీరు సిఐడి వాళ్ళు పట్టుకుని తర్వాత నన్ను పట్టుకుని నన్ను వెతుకుతారని భయపడ్డాను. ఇవన్నీ చేసి నువ్వేం సాధించావు? నా మనసుకి ప్రశాంతత దొరికింది. జీవితం మొత్తం డబ్బు కోసం ఈ ఆడది మా నాన్నని మోసం చేసి మా నాన్న మా అమ్మని చంపేలా చేసింది. నన్ను పని మనిషిని చేసింది. తన అన్నయ్యని విషం ఇచ్చి చంపినప్పుడు ఇప్పుడు ఆ డబ్బు కోసమే ఈవిడికి ఒక పైసా లాభం లేకుండా చేశాను. నీకు ఈ ఆస్తులోంచి చిల్లి గవ్వరాదు. 2 హత్యలు చేశావు, మందిరాన్ని జీవోత్సవంలా చేశావు. ఇక నువ్వు ఈ అంతఃపురంలో కాదు, జైల్లో చీకటి గదిలో ఉంటావు.